ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తాం. మునుగోడులో ఇదంతా ఒక ఎత్తు. మీ ప్రజాస్వామ్యం ఎంత బాగా ఉండే మీ దగ్గర అంటే, మునుగోడు ఎలక్షన్లో ప్రెస్టేజ్ అయినప్పుడు సర్వే ఏజెన్సీలను కూడా కిడ్నాప్ చేయించిన ఘనమైన చరిత్ర మీది. అంటే సర్వే చేసుకుందామని చెప్పి ఎవరో ఒక ఏజెన్సీ నియోజకవర్గంలో సర్వేకు పోతే వాళ్ళను కూడా ఇటువంటి ఆఫీసర్లను పెట్టుకొని వాళ్ళని కిడ్నాప్ చేయించి ఆ నియోజకవర్గం జిల్లాలు దాటి వార్నింగ్లు ఇచ్చి బయట వచ్చి వదిలేసిన చరిత్రలు మీవి. ఇవన్నీ ఎవరికి తెలియదు? మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ గ్రౌండ్లో కూర్చొని ఉన్న వాళ్ళు మునుగోడు ఎలక్షన్లలో మీరు ఎంపీటీసీకి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎంపీని ఇచ్చిండ్రు. వాళ్ళు నియోజకవర్గంలో లేకుంటే కూడా ఇమ్మీడియట్గా మీరు ఫోన్లు చేసిండ్రు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయకుంటే, వాళ్ళ లొకేషన్లు మీరు ట్రేస్ చేయకుంటే, వాళ్ళు ఉన్న ఎంపీటీసీ పరిధిలో ఉన్నారా లేదా బయటికి పోయిందనేది మీకెట్టా తెలుస్తుంది మహాశయ? ఇవన్నీ తార్కాణాలు కాదా? మా మీద ట్యాప్ చేసిందనేది అత్యంత సహజం. విచిత్రం ఏంటంటే మీ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించిండ్రు, మీ మంత్రుల మీద ప్రయోగించిండ్రు. లాస్ట్కు వచ్చే కథనాలు వింటా ఉంటే మళ్ళీ ఇంకో లీగల్ నోటీస్ ఇస్తావేమో, ఇచ్చే అది కూడా తీసుకుంటా. మీ కుటుంబ సభ్యుల మీదనే ఒకరి మీద ఒకరు ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించిండ్రని చెప్పి బయట అనుకుంటా ఉన్నారు. మరి అనుకున్న విషయం నేను ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నా కాబట్టి ఇంకో లీగల్ నోటీస్ అది కూడా తీసుకుంటా. ఒకటే లాయర్కి 5-6 ఇస్తే నాకు ఫీజు కూడా తగ్గుతుంది. తర్వాత అదే మునుగోడు ఎన్నికలలో ఫామ్ హౌస్లో 3 ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు మీరు ట్యాప్ చేసింది వాస్తవమా కాదా? 3 మీ ఎమ్మెల్యేలు మునుగోడు ఎలక్షన్ జరుగుతుంటే బయటకు వచ్చిన విషయం మీకు ఎట్ట తెలిసింది? ప్రగతి భవన్ గడిలో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకొని వాళ్ళు మాటలు మాట్లాడుకుంటేనే కదా మీకు తెలిసింది. మరి అది నేరమే కదా? ఇంతకంటే సాక్ష్యం ఏమన్నా కావాలా? అది తెలిసి విని దాన్ని పెద్ద కథలు వినవు కదా. ఎవరో వచ్చిండ్రు, కొనుక్కోవడానికి వచ్చిండ్రు, అది వచ్చిండ్రు, ఇది వచ్చిండ్రు అని. సరే, అప్పుడు పోలీసు వాళ్ళతోటి కూడా అబద్ధాలు చెప్పించినావు. పాపం వాళ్ళు ఇప్పుడు తలకాయలు వాళ్ళ కొట్టుకుంటున్నారు. ఏం చేయాలి, ఇప్పుడు మారింది ప్రభుత్వం అని చెప్పి. అదొక అంశం పక్కన పెడదాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఒప్పుకున్నారు కదా, మేము ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేసినాము, ఆ రికార్డింగ్స్ మేము విన్నాము అని చెప్పి పత్రికా మిత్రుల సాక్షిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ప్లే చేసి, రికార్డ్ చేసింది ప్లే చేసి మీకు వినిపించిండ్రు కదా. మరి అది సాక్ష్యం కాదా? మీరు టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు మీ కుటుంబం అని. దానికి ఇంతకంటే ప్రబలమైన సాక్ష్యం ఏం కావాలి? గతంలో ప్రభుత్వాలు చేయలేదా అని చెప్పి నువ్వు పెద్ద క్వశ్చన్ మార్క్ చేసినావు దీర్ఘంగా. అయ్యా, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేసేవి. స్వాతంత్రం వచ్చినాక ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేసినాయి, చేస్తాయి. ఎప్పుడు కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీతో చేరే ఇంటెలిజెన్స్ కావచ్చు, తీవ్రవాదుల మీద, అతివాదుల మీద, సమాజ శ్రేయస్సుకు భంగం కలిగించే వ్యక్తుల మీద, వాళ్ళ మీద చేస్తారు, భవిష్యత్తులో కూడా చేస్తాయి. కానీ మీలాగా పొలిటికల్ అపోనెంట్స్ ఫోన్లు ట్యాప్ చేసే కుసంస్కారులు మాత్రం ఎవరు కూడా ఈ తెలంగాణలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఏ రోజు చేయలే. ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరో ఏదో తప్పుదారిన ఏదైనా కేసుల్లో ఇరుక్కొని ఉండి ఎవరినో ట్యాప్ చేయబోయి వీళ్ళ మాటలు వచ్చినా అది కేవలం పోలీస్ అధికారులు విని ఆ రిపోర్టు తీసుకునే వాళ్ళు తప్ప, ఎవరేం మాట్లాడుకుంటున్నారో విని మళ్ళీ కాల్ చేసి నువ్వు అట్లా మాట్లాడుకుంటున్నావట కదా, మీరిద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారో మాకు తెలిసింది అని చెప్పి వాళ్ళని బెదిరించిన దాఖలా ఈ స్వతంత్ర భారతదేశంలో ఘనత వహించిన మీ కల్వకుంట్ల కుటుంబం తప్ప ఏ రాజకీయ కుటుంబం కూడా ఇంతవరకు చేసినట్లు చరిత్రలో మేమైతే వినలేదు. ఒకటి ఉంది, ఇంకా ఘోరమైన విషయం, హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పి ఇప్పుడు మీడియాలో కథనాలు వస్తూ ఉంది. మీరే కదా రాసింది, ఇన్వెస్టిగేషన్ చేసి జర్నలిస్ట్ మిత్రులే రాసిండ్రు, ఊరికే రాయరు కదా. మరి ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి, ప్రజల్లోకి వస్తూ ఉంటే ఇంకా మీదంగా నేను కడిగిన ముత్యాన్ని
మేలిమి వజ్రాన్ని అనుకుంటా లీగల్ నోటీసులు మాకు ఇస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్ మహాశయ, ప్రజలు నవ్వుకుంటున్నారు. పెళ్లికి పోతాం, వంట బాగాలేదని చెప్పి అంటే ఆ పెళ్లికి ఆహ్వానించిన వాళ్ళు పెద్దలు ఎవరిని పిలుస్తారు? వంటవాన్ని పిలుస్తారు. మెయిన్గా వంట చేసేట ఆయనను పిలిచి, హెడ్ కుక్ను పిలిచి, అయ్యా వంటలు బాగలేవట, వచ్చిన బంధువులు కంప్లైంట్ చేస్తున్నారని చెప్తారు. అది తప్ప కూరగాయలు కట్ చేసేటోన్నో గిన్నెలు తోటోన్నో పిలిచి వంట బాగలేదు అని చెప్పి వాళ్లకు ఆపాదిస్తారా? ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే అడిగేది ఎవరిని? టెర్రరిస్టుల మీద, మిగతా సంఘ వ్యతిరేకుల శక్తి మీద ట్యాపింగ్ చేస్తుంటే అది పోలీసు వాళ్ళ డ్యూటీ. కానీ ఒక రాజకీయ నాయకుని ఇంటి చుట్టూ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే రాష్ట్ర ప్రజలు కేవలం ఈ ప్రభుత్వ అధినేతను, అప్పుడున్న మీ తండ్రి గారు కేసీఆర్ గారు, డిఫాక్టో సీఎంగా ఉన్న మిమ్మల్నే అడుగుతారు. ఎందుకంటే ఏ పోలీస్ ఆఫీసర్కు, డీజీపీ అయినా, ఏ స్థాయి ఆఫీసర్ అయినా పొలిటికల్ ఫిగర్స్, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలుసు. వీఆర్ ప్రొటెక్టెడ్ బై అసెంబ్లీ అంటే శాసనసభ ద్వారా రక్షణ ఉంటుంది, పార్లమెంట్ అంటే పార్లమెంట్ ద్వారా రక్షణ ఉంటుంది, ప్రివిలేజెస్ ఉంటాయి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులుగా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అది ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లకు తెలుసు. కాబట్టి వీళ్ళ జోలికి పోరు, చేస్తారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. డ్రైవర్తో మాట్లాడతారు, అటెండర్తో మాట్లాడతారు, చుట్టుముట్టు వాళ్ళతో ఎంక్వైరీలు చేసుకుంటారు. అవన్నీ జరుగుతాయి, జరిగినాయి, జరగబోతాయి. కానీ మీలాగా వాళ్ళ పర్సనల్ ఫోన్లు ట్యాప్ చేసి విషయాలు తెలుసుకునే సాహసం ఏ పోలీస్ ఆఫీసర్ కూడా తన జన్మలో చేయడు. కేవలం మీరు ఆదేశిస్తే తప్ప ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చేయడు అన్న విషయం మా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేది ఒక సామెత. ఆల్ ఫోన్ ట్యాపింగ్స్ లీడ్ టు కల్వకుంట్ల కుటుంబం. అది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, ఇంకెవరైనా కుటుంబ సభ్యులా అనేది విచారణలో తేలుతుంది. కానీ ఖచ్చితంగా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వెళితేనే ఈ ఫోన్ ట్యాపింగ్లు అన్నీ జరిగినవనేది ఈరోజు తెలంగాణలో 6 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ల ముసలివాడి వరకు ఎవరిని అడిగినా కూడా ఇదే సమాధానం చెప్తారు. కాబట్టి ఇంకా 10 లీగల్ నోటీసులు తయారు చేసుకొని మాకు పంపి, మేము లీగల్ నోటీసులు ఏమి ఇయ్యం, అసలు విషయాల మీద పరిజ్ఞానంతో కోర్టులలో కేసులు వేస్తాం డైరెక్ట్గా. ఇప్పుడు మీరందరూ కూడా కష్టపడి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తోటి పుంకాలుగా రాస్తా ఉన్నారు కదా మీడియాలో. మరి లీకులు ఎవరిస్తున్నారు? మీడియాలో వస్తుంది కదా, లీకులు ఇస్తలేరు, మీరు తెచ్చుకుంటున్నారు కష్టపడి మీ సోర్సెస్ ద్వారా.